వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా వారి దుకాణాలను కూల్చివేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో తూపుడు బండ్లు, బడ్డీల కూల్చివేతలను నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు హాకర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ వారిని దాటుకుని వైఎస్ఆర్సీపీ శ్రేణులు, హాకర్లు తమ ఆందోళనను కొనసాగించారు. ర్యాలీ అనంతరం తోపుడు బండ్ల వ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జీవీఎంసీ అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ, జీవీఎంసీ అధికారులు తొలగించిన దుకాణాలేవి అక్రమంగా ఏర్పాటు చేసినవి కాదని, ఈ దుకాణాలకు గతంలో ట్రేడ్ లైసెన్సులు ఇచ్చి విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇచ్చి ఇదే అధికారులు హాకర్ జోన్లలో వ్యాపారాలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. చిరు వ్యాపారుల పొట్టగొట్టేలా కర్కశంగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ తీరును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వారికి ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాలు చూపించకుండా ఉన్నపళంగా దుకాణాలు కూల్చివేసి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లిపోతారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా విశాఖ నగరంలో దాదాపు 40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారందరికీ న్యాయం జరిగేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఆ బడ్డీల్ని ధ్వంసం చేసి ఆ చిరు వ్యాపారుల్ని వారి ఆత్మ, వాళ్ళ మనస్సు క్షోభించే విధంగా, వాళ్ళు భయభ్రాంతులు గురయ్యే విధంగా వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలన్నీ కూడా, నగరంలో ఉన్న వేలాది కుటుంబాలన్నీ కూడా ఒక ఆందోళనకర పరిస్థితిలోకి నెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఒక పిరికి పంద చర్యగా, ఒకవైపు అసెంబ్లీ, ఒకవైపు మేయర్ సారథ్యంలో స్టడీ టూర్ పేరుతో అందరూ ఒక కార్పొరేటర్లు, మేయరు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఈ ఫోన్లు ఎత్తకుండా, ప్రజల కష్టాలను వినకుండా ఒక నిరంకుశ ద్వారంలో విశాఖపట్నం నగరంలో ఉన్న బడ్డీలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఆ తొలగింపు కార్యక్రమంలో వారికి కనీసం ఒక 2 గంటలు 3 గంటల సమయం కూడా ఇవ్వకుండా, ఏదైతే బడ్డీలు ఉన్నాయో, షాప్స్ ఉన్నాయో, అట్లా ఫ్రిడ్జ్లు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఈ టీ షాపుల్లోని లేకపోతే హోటల్స్లోని కూడా ఉన్న ఈ వంట సామాగ్రి కావచ్చు, వాటిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రొక్లైన్లతో దాడి చేసి భయభ్రాంతులు గురి చేసే విధంగా, మాకు అధికారం ఉంది, మేమేం చేసినా సహించాలనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ, ఎవరైతే వేలాది మంది బాధితులు ఉన్నారో, ఈ చిరు వ్యాపారులు ఉన్నారో, వారందరికీ కూడా మద్దతుగా వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. అదేవిధంగా ఏదైతే ముందస్తు నోటీసు లేకుండా వారి బడ్డీలను కానీ, షాపులను కానీ, వ్యాపార సంస్థలు కానీ ధ్వంసం చేశారో వాటికి కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో బాధితులందరూ కూడా పిలుపు మేరకు వారికి అండగా నిలబడటం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన తెలియజేయడంతో పాటు ఈ సందర్భంగా మేము కూటమి నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీకు సామాన్య ప్రజలైనా, మధ్యతరగతి ప్రజలైనా, పేద ప్రజలైనా, చిరు వ్యాపారులైనా ఎందుకు మీకు ఇంత కక్ష? ఎక్కడ చూసినా మరి ఎందుకనో చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. ఈ రాష్ట్రంలో పేదవారు మసలకూడదు, పేదవారు సంతోషంగా ఉండకూడదు. నాకు తెలిసి ఈ చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఏంటంటే అణగారిన వర్గాల వారిగానే ఉండాలి, పేదవాడు పేదవాడిగానే ఉండాలి, పేదవాడు పేదవాడిగా మాత్రమే ఉంటే దోచుకున్న డబ్బుతో, ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతాం. పేదవాడు అభ్యున్నతిలోకి వచ్చి పేదవాళ్ళలో చైతన్యం వస్తే ధన ప్రవాహంతో రాజకీయాలను చేయలేం. కాబట్టి ఈ పేద వర్గాలను అణగదొక్కాలి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఎందుకనో తెలియదు, ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వివక్ష. 95 నుంచి 2004 వారు కానీ, 2014 నుంచి 2019 వరకు కానీ, ఈరోజు 2024లో కానీ ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా అమరావతి మీద ఒక అమరావతిని దత్తపుత్రిగా చూసి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక సవితి ప్రేమ చూపించి ఈ ప్రాంత వాసుల మీద వివక్ష చూపిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.